ఎక్కడైనా ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య యుద్ధం ఉంటుంది. అయితే త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ ఇందుకు మినహాయింపు. బెంగాల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ అనే ప్రక్రియతో అధికారంలో ఉన్న తృణమూల కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తోంది. మొత్తం మీద మమతా బెనర్జీ వర్సెస్ సర్ ప్రక్రియ అన్నట్లుగా బెంగాల్ రాజకీయాలు తయారయ్యాయి. ఈసారి పశ్చిమ బెంగాల్ రాజకీయాలని ఓటరు జాబితా సమగ్ర సవరణ చుట్టూనే తిరుగుతున్నాయి. దీన్ని సంక్షిప్తంగా సర్ ప్రక్రియ అంటున్నారు. కొంతకాలంగా సర్ ప్రక్రియ జాతీయ రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియ అమలుపై వచ్చిన వ్యతిరేక తీవ్రత బాగా ఎక్కువగా ఉంది. అంతేకాదు సర్ ప్రక్రియ అంశం నేపథ్యంలో మమతా బెనర్జీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ఎన్నికల సంఘం మధ్య దాదాపు యుద్ధం జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా ఈసీని ఎలక్షన్ కమిషన్ కాదు బీజేపీ కమిషన్ అంటూ మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. కాగా సర్ ప్రక్రియను అమలు చేసి తీరుతామంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. కాగా పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియ సందర్భంగా అనేక అభ్యంతరాలు వచ్చాయి. దాదాపు 80 లక్షల అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. కాగా సదరు అభ్యంతరాలను పరిశీలించడానికి జార్ఖండ్, ఒడిశాకు చెందిన న్యాయాధికారులను నియమించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఇబ్బందికర పరిస్థితులను అలాగే సమయాభావాన్ని పరిగణలోకి తీసుకుని పొరుగు రాష్ట్రాల నుంచి సివిల్ జడ్జీలు, న్యాయాధికారులను తీసుకోవడానికి కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాజాగా సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ మేరకు కోల్కతా హైకోర్టుకు అనుమతి మంజూరు చేసింది. అంతకుముందు ఇదే అంశం తెరమీదకు వచ్చింది. సర్ ప్రక్రియ అభ్యంతరాల పరిశీలనకు 250 మంది న్యాయాధికారులను నియమించినట్లు సుప్రీంకోర్టుకు కోల్కతా హైకోర్టు ఒక లేఖ రాసింది. అంతేకాదు 80 లక్షల అభ్యంతరాలను పరిశీలించాలంటే కనీసం 80 రోజులైనా పడుతుందని సదరు లేఖలో కోల్కతా హైకోర్టు వెల్లడించింది. దీంతో పొరుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించి న్యాయాధికారులను తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాదు అందుకయ్యే ఖర్చులను కేంద్ర ఎన్నికల సంఘమే భరించాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా ఈ నెల 28వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవల జాతీయ రాజకీయాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనే మాట తరచూ వినిపిస్తోంది. సర్ ప్రక్రియగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇది పాపులర్ అయింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై రాజకీయంగా విమర్శలు చేయడానికి సర్ ప్రక్రియను ప్రతిపక్షాలు ఎంచుకున్నాయి. ఈ విషయంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారు. కాగా సర్ ప్రక్రియను టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో హడావుడిగా సర్ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నిస్తున్నారు. సర్ ప్రక్రియ పేరుతో బీజేపీతర పార్టీలకు అనుకూలంగా ఉన్నవారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నదని మమతా బెనర్జీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఒక దశలో సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అంతేకాదు లాయర్ల సాయం లేకుండానే సుప్రీంకోర్టులో కేసుని మమతా బెనర్జీ స్వయంగా వాదించుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లకోటు వేసుకుని స్వయంగా సుప్రీంకోర్టులో ఒక అంశానికి సంబంధించి వాదనలు చేయటం అసాధారణ విషయం. అయితే సర్ ప్రక్రియ అమలుకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా కొన్ని రోజుల క్రిందట కోల్కతాలో ఒక పెద్ద ర్యాలీ మమతా బెనర్జీ నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును ఆమె ఘాటుగా విమర్శించారు. చాలా రోజుల క్రిందట ఎన్నికల సంఘాన్ని ఎద్దేవా చేస్తూ మమతా బెనర్జీ ఘాటు కామెంట్ చేశారు. అది ఎలక్షన్ కమిషన్ కాదు బీజేపీ కమిషన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. ఇదిలా ఉంటే వర్తమాన భారత రాజకీయాల్లో మమతా బెనర్జీకి ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాల్లో దూకుడుకు మమతా బెనర్జీ పెట్టింది పేరు. దీంతో ఫైర్ బ్రాండ్గా మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. తృణమూల కాంగ్రెస్ మౌలికంగా బెంగాల్కు పరిమితం అయినప్పటికీ మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.
పట్టుదలకు, మొండితనానికి ఆమె పెట్టింది పేరు. మమతా బెనర్జీ దాదాపు 26 సంవత్సరాల పాటు హస్తం పార్టీలో కొనసాగారు. అయితే కాంగ్రెస్ అధినాయకత్వంతో వచ్చిన విభేదాల కారణంగా 1998లో కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీ గుడ్ బై కొట్టారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటుతో బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అటు వామపక్షాలతోనూ ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ అలుపెరగని పోరాటం చేస్తూ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను బలీయమైన శక్తిగా మమతా బెనర్జీ రూపొందించారు. తృణమూల్ కాంగ్రెస్ బలపడటంతో బెంగాల్లో కీలక నేతగా మమతా బెనర్జీ ఎదిగారు. అంతేకాదు వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. ఏది ఏమైనా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సర్ ప్రక్రియ కీలకంగా మారింది.